హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు వీడియోలో సింగరేణి అప్డేటెడ్ సిలబస్ అనేది చూస్తున్నాం. సో సింగరేణికి సంబంధించిన అప్డేటెడ్ సిలబస్ ఎవరికైతే వచ్చిందో ఆ సిలబస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరిన్ని అప్డేటెడ్ నోటిఫికేషన్స్ కానీ సింగరేణికి సంబంధించిన అన్ని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ జాబ్ సేతు అని ఉంటుంది. సో అక్కడ దాంట్లో కూడా ఛానల్ ఉంది. సో జాయిన్ అయితే ఎవ్రీ అప్డేటెడ్ మీకు రిజల్ట్స్ కానీ ఏదైనా వచ్చినా కానీ నోటిఫికేషన్స్ వచ్చినా కానీ దాంట్లో అప్డేట్ అయితే ఉంటాయి. సో డైలీ టెస్ట్లు కూడా రాయడం జరుగుతుంది. సో అదేవిధంగా మల్టిపుల్ చాయిసెస్ అవన్నీ పోస్ట్ చేస్తున్నాను నేను. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసండి. సో వాళ్ళు కూడా ప్రిపేర్ అయితే ఉంటారు కాబట్టి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేసేయండి. సో మీరైతే హెల్ప్ చేసినట్లయితే ఉంటుంది. సో ఏదైతే లేట్ చేయడం వీడియోలో అయితే ఉంటుంది. సో సింగరేణి సిలబస్కి సంబంధించింది సో ఏదైతే వచ్చిందో చూద్దాం. సో సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఏ పోస్ట్కి వచ్చింది, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే పోస్ట్ ఉందో సో ఆ పోస్ట్కి మనకు సిలబస్ అనేది రావడం జరిగింది. ఇది మీరు వెబ్సైట్ తెరిచినా కానీ వెబ్సైట్ తెరిచిన తర్వాత సో వెబ్సైట్లో న్యూస్ అనేది ఉంటుంది. సో న్యూస్లోకి వెళ్తే మీకు ఈవెన్ గ్రేడ్ సిలబస్ అనేది కనిపించడం జరుగుతుంది. ఏదైతే సింగరేణి రిలీజ్ చేసిందో ఆ సిలబస్ అనేది మీకు అందిస్తున్నాను. నేను ఏదైతే సొంత సిలబస్ అయితే లేదండి. సో ఏదైతే మీకు సింగరేణి వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఆ సిలబస్ మాత్రమే అందిస్తున్నాను. సో పార్ట్ 1 చూడండి. పార్ట్ 1 వచ్చేసరికి సబ్జెక్ట్ రిలేటెడ్ కూడా పోస్ట్. ఏదైతే మీరు ఏ సబ్జెక్ట్ సివిల్ ఇంజనీర్లు అయితే ఉన్నారో కదా సో సివిల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అనేది పార్ట్ 1లో వాళ్ళు అందిస్తారు. సో ఏదైతే పార్ట్ 1 ఉందో ఆ పార్ట్ 1కి మనకు సివిల్ ఎవరైతే ఉంటారో సో ఆ 4 సబ్జెక్ట్స్ అనేది ఇక్కడ అందించడం జరుగుతుంది. పార్ట్ 1 ఉంటుంది పేపర్, పార్ట్ 2 ఉంటుంది. సో ఈ పేపర్ 150 మార్క్స్కైనా ఉండొచ్చు, అదేవిధంగా 200 మార్క్స్కైనా మనకి పేపర్ రావడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ 200 పేపర్ అయితే సో 50 మార్క్స్ అనేది కంప్లీట్గా జనరల్ నుంచి రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ రిమైనింగ్ 150 మార్క్స్ అనేది కోర్ నుంచి అయితే రావడం జరుగుతుంది. మీరు కంపల్సరీ సింగరేణికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ దగ్గర కంపల్సరీ కోర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పడుతుంది. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ మీరు ఏం చేయాలంటే జనరల్ మీద కానీ బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే సో జనరల్లో ఎవరైతే మార్క్స్ గెయిన్ చేస్తారో సో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కోర్ సిలబస్ అందరూ చదువుకుంటూ ఉంటారండి. సో యాజ్ ఆఫ్ నా కోర్ సిలబస్ అందరూ చదువుకుంటూ ఉంటారు. మీరు జనరల్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. సో కోర్ సిలబస్లో మనం చూసుకున్నట్టయితే ఏంటంటే సర్వేయింగ్ గురించి ఉంటుంది. సో సర్వేయింగ్ గురించి ఉంటుంది, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అండ్ ప్రాక్టీస్, ఇంజనీరింగ్ మెషిన్స్ అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. ఇంజనీరింగ్ మెషిన్స్ మీద ఉంటుంది, అదే ఆ మెటీరియల్ యొక్క స్ట్రెంత్స్ మీద అయితే ఉంటుంది. నెక్స్ట్ హైడ్రాలిక్స్, క్వాంటిటీ సర్వేయింగ్, డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఆర్సీసీ అండ్ స్టీల్. సో వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్ వాటి మీద ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా. సో ఈ సిలబస్ చూసారు కదా. సో ఈ సిలబస్ మీకు చదవడానికి ఎన్ని రోజులు పడుతుందో మీరు చూసుకోండి. సో కంప్లీట్గా మీరు ఆల్రెడీ సివిల్ ఇంజనీర్ ఉండకుంటే సో మీరు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్స్ అన్నీ చదివేసి ఉంటారు. సో ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు కవర్ అయి ఉంటుంది. ఎవరైతే డిప్లొమా చేస్తున్నా సో బీటెక్ చేస్తున్నా వీళ్ళందరూ ఈ టాపిక్స్ అనేది కవర్ చేసి ఉంటారు. మ్యాక్సిమం 90% ఆఫ్ టాపిక్స్ అనేది మీకు సిలబస్ మొత్తం కవర్ అయి ఉంటుంది. సో ఆ కవర్ అయిన సిలబస్ని మీరు మళ్ళీ చదువుకోవడానికి, రివిజన్ చేసుకోవడానికి ఎన్ని డేస్ అయితే పడుతుందో ఒకసారి ఎస్టిమేషన్ చేసుకోండి. సో మీకు ఎస్టిమేషన్ కూడా నేను ఎలా చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది కూడా మీకు నేనైతే పెడతాను. సో మీకు జాబ్ వచ్చేంత వరకు నేనైతే మిమ్మల్ని అన్నీ అందిస్తూనే ఉంటాను, మోటివేషన్ చేస్తూనే ఉంటాను. సో దేనికి ఏ జాబ్కి సంబంధించిన సిలబస్ ఎలా ఉంటుంది, దాని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ ప్యాటర్న్లో వస్తుంది పేపరు, సో మార్క్స్ ఎన్ని ఉంటాయి, కంప్లీట్గా మీకు లాస్ట్ వరకు మీరు జాబ్ తెచ్చుకునేంత వరకు ఫైట్ చేస్తూనే ఉంటాను మీకోసం. సో మీరు చిన్న హెల్ప్ చేయాల్సింది ఏంటంటే వీడియోని లైక్ చేసి అదే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేదాన్ని. సో ఏదైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి వాళ్ళకి కూడా షేర్ చేసేయండి. సో వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతారు. సో అదేవిధంగా చూడండి, పార్ట్ 2 చెప్పాను కదా. సో పార్ట్ 2 జనరల్ స్టడీస్ ఉంటుంది. సో జనరల్ స్టడీస్ సంబంధించిన వీడియోస్ కూడా నేను చేసి పెడతాను. సో ఏదైతే మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్స్ ఉంటుందో అండ్ రీజనింగ్ ఉంటుందో సో అదే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ ఉంటాయో సో అవన్నీ నేను చేసి పెడతాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే సో దీనికి సంబంధించిన మెటీరియల్స్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అదేవిధంగా మీరు ఫాలో అవుతూ ఉంటే దయచేసి సో డైలీ
ఒక 2 to 3 అవర్స్ మాత్రం కేటాయించండి చదువుకోవడానికి. 2 to 3 అవర్స్ కేటాయిస్తే మీ కంపల్సరీగా జాబ్ కొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ ఏం అవసరం లేదు. సో ఏదో మరీ 1 అవర్ అట్లా కాకుండా దాదాపు 2 to 3 to 4 అవర్స్ అనేది కంప్లీట్గా స్టడీ మీద అయితే కేటాయించండి. సో మీకు కంపల్సరీగా జాబ్ అనేది వస్తుంది. సో పార్ట్ 2లో చూడండి, జనరల్ స్టడీస్ అనేది జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీస్ ఉంటాయి, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది, కంప్యూటర్ బేసిక్స్ ఉంటాయి. సో కంప్యూటర్ బేసిక్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేది నేను చేసి పెడతాను. రీజనింగ్ మీద కూడా ఉంటుంది. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ మీద మీకు వీడియోస్ అనేది అందించడం జరుగుతుంది. మీరు చేయాల్సింది ఒకటే అండి. సో ఎవరైతే ప్రిపేర్ అయితే ఉంటారో సో వాళ్ళు స్ట్రిక్ట్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. సో ప్రిపరేషన్ ఎంత గట్టిగా ఉంటే సో మనం దాన్ని అంతా ఎదుర్కోగలుగుతాం. సో అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు, సో ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చారు, సో అదైతే కంపల్సరీ ఒక పట్టు తెచ్చుకోండి. సో అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను త్వరలోనే పెడతాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, దాంట్లో కంప్లీట్గా వచ్చేస్తుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, దాని ప్యాటర్న్స్ ఏ విధంగా ఇచ్చారు, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, దీని స్ట్రాటజీ కంప్లీట్గా ఇస్తాను. సో సింగరేణికి సంబంధించిన అప్డేట్స్ కానీ, వేరే ఎగ్జామ్స్ ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్స్ కానీ కంప్లీట్గా మీకు వీడియో రూపంలో అందిస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో షేర్ చేసి అది వాళ్ళకి కంపల్సరీ మీరు ఒక రీచ్ చేసినట్టయితే ఉంటుంది. సో ఏ విధంగా సిలబస్